మనిషి జీవితంలో మార్పు అనేది చాలా సహజం కదా. కానీ గత కొన్ని దశాబ్దాల్లో మన జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులు చూస్తుంటే అసలు మనం మనమేనా అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు మనం ప్రకృతితో కలిసి బతికే వాళ్ళం, ప్రకృతితో ఆడుకునే వాళ్ళం, ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ ఒకే దగ్గర కూర్చొని ఎంతో సంతోషాలని పంచుకునే వాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత టెక్నాలజీతోనే బతుకుతున్నాం. అప్పట్లో మనకి వస్తువులు తక్కువగా ఉండేవి. ఒక వస్తువు కొనాలంటే చాలా కష్టపడి ఎంతో శ్రమించి ఒక వస్తువు కొనుక్కునే వాళ్ళం. కానీ ఆ కష్టంలో కూడా ఎంతో సంతోషం ఉండేది. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం లేదు. అదేంటో తెలుసా? ప్రశాంతత. అసలు ఆనాటి మనిషి జీవితానికి ఈనాటి జనరేషన్ లైఫ్ స్టైల్కి మధ్య ఉన్న ఆ లోతైన తేడాలేంటో ఈరోజు SRAA వరల్డ్లో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని కనుక ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీరు కూడా ఇలాంటి అనుభూతిని పొందాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా మాట్లాడుకోవాల్సింది కుటుంబం గురించి. అప్పట్లో ఇల్లు అంటే కేవలం గోడలు కాదు, అదొక పెద్ద సైన్యం. తాతయ్య, నానమ్మ, బాబాయిలు, పిన్నిలు, ఆంటీలు, అంకుళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉండేవారు. ఒక పెద్ద హాల్లో 10 మంది పడుకునేవారు. గొడవలున్నా కూడా ప్రేమలు ఎక్కువగా ఉండేవి. పిల్లలకు కథలు చెప్పడానికి తాతయ్యలు ఉండేవారు. కానీ ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోయాయి. భార్యాభర్తలు, ఒక పాప లేదా బాబు, అంతే. ఒకరు లేదా ఇద్దరు, అంతకు మించి ముందుకు వెళ్ళట్లేదు. పిల్లల్ని పెంచడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు అందరూ కూడా ఒంటరిగా పెరుగుతున్నారు. ఈ రోజు మనం బంధువుల పేర్లని కూడా గూగుల్లో వెతుక్కునే పరిస్థితి వచ్చింది. మనం సంపాదించేది మన కోసమే అన్నట్టుగా సెల్ఫిష్గా మారారా అనిపిస్తుంది. అప్పట్లో ఆహారం అంటే మందు లేని స్వచ్ఛమైన పంట. అమ్మ రోట్లో వేసి రుబ్బిన పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం. కట్టెల పొయ్యి మీద వండిన అన్నం ఆ రుచే వేరు కదా. మీరు కూడా ఎప్పుడైనా కట్టెల పొయ్యి పైన అన్నం వండుకొని తిన్నారా? కమెంట్లో తెలియజేయండి. రాగులు, సజ్జలు, జొన్నలు మన ఆహారంలో భాగంగా ఉండేవి. అందుకే అప్పటి మనుషులు 90 ఏళ్ల వయసున్నా కూడా కర్ర సహాయం లేకుండా ఉండేవారు. మరి ఇప్పుడు మనం కిచెన్లో గ్యాస్ స్టవ్లు, మైక్రోవేవ్లు వచ్చాయి. అలాగే వాటితో పాటు మనకి ఇంకా రుచులు కూడా పెరిగాయి కదా. స్విగ్గీ, జొమాటో పుణ్యమా అని చెప్పి పిజ్జాలు, బర్గర్లు మన ఇంటి వాకిలు తొక్కుతున్నాయి. నాలుకకి రుచి పెరిగింది, కానీ మన శరీరానికి ఏం తగ్గింది? శక్తి తగ్గింది. 30 ఏళ్లకే మనం హాస్పిటల్ చుట్టూ తిరగడం అలవాటైపోయింది. ఇక వినోదం విషయానికి వస్తే అప్పట్లో సాయంత్రం 5 గంటలైతే పిల్లలందరూ మట్టిలో ఉండేవారు. కబడ్డీ, గోళీలు, గిల్లిదండ, తొక్కుడు బిల్ల, ఇవే మన క్రీడలు. శారీరక శ్రమ ఉండేది, స్నేహం పెరిగేది. ఆదివారం వచ్చిందంటే దూరదర్శన్లో వచ్చే బొమ్మల సినిమాలు ఉంటాయి కదా, వాటి కోసం ఊరంతా ఎదురు చూసేవారు. మరి ఇప్పుడు పిల్లల చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వాళ్ళ ఆటల్ని ప్లేస్టోర్లోనే బయట మట్టిలో ఆడితే జబ్బులు వస్తాయని చెప్పి భయపడుతున్నాం. కానీ నిజానికి ఆ మట్టిలో ఆడితేనే కదా మనకు ఇమ్యూనిటీ పెరిగేది. ఇప్పుడు అందరికీ 100 మంది ఆన్లైన్లో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ కష్టం వస్తే పక్కన నిలబడే ఒక్క స్నేహితుడు కూడా దొరకడం లేదు. టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేసింది, కానీ మనల్ని బద్ధకస్తులుగా మార్చేస్తుంది. అప్పట్లో ఒక ఉత్తరం కోసం నెల రోజులు ఎదురు చూసే ఓపిక మనకు ఉండేది. ఆ అక్షరాల్లో ఒక భావం ఉండేది. ఇప్పుడు మనం ఎవరికైనా లెటర్ పంపించాలి అంటే దానికోసం లెటర్ తీసుకొచ్చి దాంట్లో బాగోగులు రాసిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ని పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చూసారా లేదా అనేసి మనం ఎంతో ఆతృతగా ఎదురు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు
వాట్సాప్లో మెసేజ్ పంపి వాడు సీన్ చేసి రిప్లై ఇవ్వకపోతే కోపం వచ్చేస్తుంది. ఎమోషన్స్ అనేవి ఎమోజిలుగా మారిపోయాయి. పక్కనే కూర్చున్న భార్యాభర్తలు కూడా ఫోన్లో బిజీగా ఉంటున్నారు. ఒకప్పుడు మనుషులు కలుసుకున్నప్పుడు మనం మనసు విప్పి మాట్లాడుకునేవారు. ఇప్పుడు కలిసినప్పుడు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టడమే ఒక పెద్ద పనిగా మారిపోయింది. మిత్రులారా, పాతకాలం బాగుందా, ఇప్పటి కాలం బాగుందా అంటే రెండిటికి ప్లస్లు మైనస్లు ఉన్నాయి. మనకు కావాల్సింది ఆధునిక సౌకర్యాలు మాత్రమే కాదు, పాతకాలపు ఆత్మీయతలు కూడా కావాలి. అలాగే టెక్నాలజీని వాడుకుందాం, కానీ దానికి బానిస అవ్వొద్దు. మన బంధాలను, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అప్పుడే మనం నిజమైన అభివృద్ధి సాధించినట్టు. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఆ పాత రోజులను మిస్ అవుతున్నారో కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం SRAA వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పాతకాలం రోజులను గుర్తు చేసుకోండి. Steady now, it's building fine. All right, come along grandly. One more load to crown it.